నాకైతే ఒళ్ళు మండింది వాళ్ళ మీద, అసలు ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళ మీద. వెనకాతలు మాత్రం కోట్ కప్పుకున్నాడు, ముందున బట్టలు లేవు ఏంటో. ఈ రోజు నా ఫేక్ బర్త్డే అనమాట. దేవుడికి ప్రార్థించి బొట్టు కూడా పెట్టుకొని మళ్ళీ బోటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మై నేమ్ ఇస్ ఆంథనీ. టేబుల్ మొత్తం నిండిపోయి ఐటమ్స్ అన్ని. నేను చూడడానికి నాకు పావు బాజీ గుర్తు వస్తుంది. ఈజ్ మై తమ్ముడు. తమ్ముడు ఇండియన్ వాళ్ళదే, మొత్తం ఢిల్లీ వాళ్ళది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం బోట్స్వానా దేశంలో ఉన్నాం. సో నా ఆనందానికి అయితే హద్దులు లేవు, ఎందుకంటే మన ట్రిప్లో లాస్ట్ కంట్రీ అయిన సౌత్ ఆఫ్రికాకి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే నేను క్యాపిటల్ సిటీ గెబ్రోన్లో ఉన్నాను. సో నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో అయితే స్టే చేశాను అని చెప్పి. టెంపుల్స్ కూడా వెళ్ళాం చాలా, అండ్ సిటీ అది కవర్ చేసాం కదా. సో ఇప్పుడైతే మీకు గుర్తుంటే నేను కసానే అనే ప్లేస్లో, సో అశోక్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఓనర్ని అయితే మీట్ అయ్యాను కదా. సో ఆ అన్నతో కలిసి అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళబోతున్నాను. సో మీరు టెంపుల్ వీడియోలో రమ్మగారిని చూసుంటారు, తర్వాత అన్నతో కలిసి మనం టౌన్ ఎక్స్ప్లోర్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా, అన్నతో అసలు ఇక్కడికి రాకముందు నుంచి నేను ఒక 1 month ఆల్మోస్ట్ ఒక 25 days నుంచి ముందు నుంచే మాట్లాడుతున్నా. బట్ చాలా షార్ట్ ట్రిప్ అయిపోయింది బోట్స్వానా. బట్ తప్పకుండా ఈసారి మీరు ఇండియా వచ్చినప్పుడు మీరు వైజాగ్ రావాలి మరి. ఈసారి నేను మళ్ళీ ఈసారి చాలా పెద్ద ఆఫ్రికా ట్రిప్ వేసినప్పుడు ఈసారి ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తా. యా షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా, విల్ కీప్ ఇన్ టచ్. షూర్ షూర్ షూర్. సో ఆ అశోక్ అని చెప్పాను కదా, అన్న అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యాక అక్కడి నుంచి అయితే ఆయన కారులో బయలుదేరుతున్నాం మనం సౌత్ ఆఫ్రికాకి. సో వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. బ్యాగ్స్ అన్నీ అయితే లోపల పెట్టేసా. ఫైనల్గా చెప్పాను కదా, సౌత్ ఆఫ్రికా అయితే వెళ్ళబోతున్నాం విత్ అశోక్ బాయ్. అశోక్ అన్న. యూ డోంట్ రిమెంబర్ దట్ వర్డ్? The younger brother, what you call? తమ్ముడు. He is my తమ్ముడు. Beloved తమ్ముడు. సో అన్న కూడా మనతో పాటు జోబర్గ్ అయితే వస్తున్నారు, జోహన్నెస్బర్గ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ గ్యాబ్రోన్ నుంచి 30 kilometers అయితే ఉంది బోర్డర్. సో బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం వీసా ఫార్మాలిటీస్ ఇవన్నీ పూర్తి చేసుకొని బోర్డర్ క్రాస్ చేశాక అయితే నేను మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ద క్లైమేట్ ఈస్ వెరీ నైస్ టుడే. Very good. The weather is right now 25 degrees. Very peaceful. Very beautiful. We came and climate changed yesterday. We brought the rain actually. Yeah. We came with the rain. Yeah. సో నిన్న యాక్చువల్గా మేము వీడియో తీయలేదు, కానీ కసానే నుంచి బ్రదర్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక 9 hours అయితే తీసుకొచ్చేసారు. 1000 kilometers, 1000 kilometers 8 hours. యాక్చువల్గా ఒక గంట మేము బ్రేక్ తీసుకున్నాం, లైక్ తినడానికి, తర్వాత మధ్యలో పెట్రోల్ ఫిల్లింగ్కి వాటికి. లేదంటే అసలు 8 hours అనుకోండి, 8 గంటల్లో 1000 kilometers కొట్టేశారు. ఎక్కడ కంటిన్యూస్గా నాన్ స్టాప్. దట్టు నైట్ టైం డ్రైవ్ చేయడం అయితే అసలు సేఫ్ కాదు ఈ కంట్రీస్లో, ఎందుకంటే రోడ్డు మీదకి ఎక్కువ పశువులు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చాలా చోట్ల లో ఎయిర్ క్రాఫ్ట్ జోన్స్ అని చెప్పేసి కొన్ని బోర్డ్స్ పెట్టేసి ఉన్నాయి. అవి ఏంటని చెప్పేసి బ్రదర్ని అడిగితే చెప్పారు. ఇక్కడ పంట పొలాలు చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని 100,000 hectares. సో వాటిలన్నిటికి ఎరువులు కొట్టాలంటే మిషన్స్తో కానీ వీటితో కానీ చాలా కష్టం అవుతుంది, ఎక్కువ టైం కూడా పట్టేస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే హెలికాప్టర్లో కానీ లేదంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్లో అయితే ఎరువులు వేసుకొని డైరెక్ట్గా దానికి ఒక మిషన్ లాంటిది ఏదో ట్యాగ్ చేస్తారంట. అది కట్టేసి మొత్తం ఆ పంట పొలాలన్నిటికీ అయితే పైన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అయితే ఎరువులు వేస్తారంట. ఇప్పుడే ఎగ్జిట్ స్టాంప్ వేయించేసుకొని సౌత్ ఆఫ్రికా సైడ్ ఎంట్రీకి అయితే వెళ్తున్నాం. ఇదంతా అయితే బోర్డర్, 2 బోర్డర్లకు మధ్యలో అయితే ఉన్నాం మనం, సౌత్ ఆఫ్రికాకి బోట్స్వానాకి. కార్లో ఉన్నా కాబట్టి వీడియో తీస్తున్నా. సో ఫస్ట్ టైం ఇది మనం ఇలాగా, తెలిసిన వాళ్ళ కార్లో బోర్డర్ క్రాస్ చేయడం. ఇదిగోండి ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ నుంచి వీడియో అయితే తీయకూడదు, ఆపేస్తున్నా. మళ్ళీ వన్స్ బోర్డర్ క్రాస్ చేసాకైతే వీడియో తీస్తా. డే 2 వీడియోకి అయితే స్వాగతం. నిన్న సౌత్ ఆఫ్రికా అన్నాడు, ఫుల్ ఆనందంలో ఉన్నాడు, లాస్ట్ కంట్రీ అన్నాడు, వెళ్ళిపోతాడు అన్నాడు. మళ్ళీ డే 2 వీడియోకి స్వాగతం అంటున్నాడు ఏంటని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నిన్న చాలా పెద్ద సీన్ అయితే అయ్యింది. దాదాపు నేను బోర్డర్కి సాయంత్రం 4 గంటలకు రీచ్ అయ్యాను. నైట్ 11 వరకు అయితే నేను ఆ బోట్స్వానా సౌత్ ఆఫ్రికా 2 బోర్డర్ల మధ్యలో తిరుగుతూనే ఉన్నాను. సో చాలా పెద్ద సీన్ అయితే అయింది నా వల్ల. పాపం బ్రదర్ అన్న కూడా ఉండిపోయారు అనమాట. అన్నకి ఏంటంటే రెసిడెంట్ పర్మిట్ ఉంది సౌత్ ఆఫ్రికాలోని, తర్వాత బోట్స్వానాలోని.
2 కంట్రీలో రెసిడెంట్ పర్మిట్ ఉంది. సో వాళ్ళకి వీసా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా స్టాంప్ వేసి వెంటనే ఇచ్చేస్తారు, 2 minutesలో అయిపోద్ది పని. కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం వల్ల అన్న కూడా అసలు నిన్ను వదిలేసి వెళ్ళను అని చెప్పి మళ్ళీ స్టిల్ మేము ఇద్దరం కలిసి బ్యాక్ టు బోట్స్వానా గ్యాబ్రాన్కి వచ్చాం. సో ఈరోజైతే దేవుడికి ప్రార్థించి బొట్టు కూడా పెట్టుకొని మళ్ళీ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అసలు ఏం జరిగింది, మళ్ళీ తిరిగి గ్యాబ్రాన్ ఎందుకు వచ్చాను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి, వీడియో అయితే చాలా ట్విస్ట్లు టర్న్లు అయితే ఉంటాయి. సౌత్ ఆఫ్రికా అసలు రీచ్ అవుతానో లేదో అనేది వీడియో చివరిలో మీకు అర్థమైపోతుంది. ఫైనల్గా అయితే మనం సౌత్ ఆఫ్రికాలోకి ఎంటర్ అయిపోయాం. అసలు మామూలు స్ట్రగుల్ కాదు, చాలా అంటే చాలా స్ట్రగుల్. ఓన్లీ బికాజ్ ఆఫ్ అశోక్ భయ్య హెల్ప్ మీ, చాలా హెల్ప్ చేశారు. లేదంటే అసలు వీసా వచ్చేది కాదు. ఆల్రెడీ నా దగ్గర వీసా ఉన్నా సరే జస్ట్ ఎంట్రీ ఇవ్వడానికి పెద్ద తతంగం అయితే అయింది. సో స్టోరీ అంతా నేను వన్స్ జోహానస్బర్గ్ రీచ్ అయ్యాక క్లియర్గా ఏదో ఒక ప్లేస్లో కూర్చొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా పెద్ద సీన్ అయితే అయింది. సో మన పాస్పోర్ట్లో సౌత్ ఆఫ్రికా స్టాంప్ అయితే పడిపోయింది. సో ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్ ల్యాండ్ బోర్డర్ అయితే డన్ అండ్ డస్టెడ్. మొత్తం అన్ని కంట్రీస్ బై ల్యాండ్ బోర్డర్లో అయితే రీచ్ అయిపోయాను. ఇథియోపియా నుంచి కెన్యా, తాంజానియా, మలావి, మొజాంబిక్, జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, నౌ సౌత్ ఆఫ్రికా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న ఫర్ హెల్పింగ్ మీ. యా యా అన్న దగ్గర ఆల్రెడీ రెసిడెంట్ పర్మిట్ ఉన్నా సరే నా కోసం ఆల్మోస్ట్ 24 hours పైనే వెయిట్ చేశారు. నా పాస్పోర్ట్లో స్టాంపు వేయట్లేదు. సో దానికోసం అయితే వెయిట్ చేసి ఫైనల్గా ఈరోజు పొద్దున్న 8 గంటలకి ఇక్కడికి వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం మధ్యాహ్నం 1 గంటన్నర అవుతుంది. సో ఇప్పుడైతే అయ్యింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ అయ్యాం జోబర్గ్కి. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 400 kilometers అయితే ఉంటుంది. సో వెళ్ళే రూట్లో మాట్లాడుతూ వెళ్దాం. అండ్ ఆ ఇమిగ్రేషన్లో అసలు ఏమైంది, ఆ ప్రాసెస్ ఏంటి, వీసా ఎలా తీసుకోవాలి, నేను ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటి, ఆ పెద్ద సీన్ క్రియేట్ అయిందన్నాను కదా, అసలు అవన్నీ అయితే వన్స్ జోబర్గ్ రీచ్ అయ్యాక మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తున్నారా ఈ రోడ్డు నిండా లైన్గా కార్సే. సో ఇవన్నీ జోబర్గ్ నుంచి బోట్స్వానా వెళ్తున్నాయి అన్నమాట, క్యాపిటల్ సిటీ గ్యాబ్రాన్కి. ఇక్కడ నుంచి బోర్డర్ నుంచి గ్యాబ్రాన్ పెద్ద దూరమేం కాదు, జస్ట్ 25 kilometers. అండ్ ఈ వెహికల్, సో దిస్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇన్ బోట్స్వానా. Yeah, this is Botswana registered car. But like you can drive to South Africa without any Without any extra paying or documentation. No, just registration number. Go. Yeah. And which countries you can go by car with your permit? Any country, any country in Southern African countries. South Like Africa, Namibia, Angola. Namibia, yeah. But if I go to Zimbabwe, Zambia, I need to pay road tax. Like Zimbabwe, they charge $50, close to $70 American in Zambia. South Africa free. Okay. Yeah, South Africa is South Africa free. So how to get that permit, brother? Like for you got Botswana and you got South Africa. Those so they allow like that? Yeah, I'm permanent resident in Botswana and permanent resident in South Africa. So how people will get like that permit if I want? How can I get it? I have business in both the countries. So, once you have company, you have business running, you created employment, you did significant investment in both the country. Yeah, you can get easily. First you get resident permit. Now I'm permanent resident. I don't need any renewal of my permits, permanent Lifetime. resident. Yeah, lifetime, yeah. So lifetime resident either, brother, 2 countries. Yeah, once again thank you so much for helping me. Welcome. Most welcome. Thank you. I didn't feel like it's a random meet. Yeah, I feel like more than that because Thank you. Yeah, you helped a lot. Thank you. I appreciate that. Yeah. Maybe Anytime. in future, like from my side, I'm always there for you. Yes, thank you. as your brother. No, you are my younger Yes. brother too. I'll come to your wedding. Yeah, you Don't should. forget to invite me. I will. If you don't come, I will come to Botswana and I'll take you back. No problem. Yeah. Okay. Thank you, brother. Yeah. సో ఇంకా వెళ్తూ అయితే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అసలు South Africa we call country of mountain. You can see the mountain started. Yeah. See, every town you go, you'll see this mountain ranges. Yeah. కానీ గ్రీనరీ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. బోట్స్వానాలో అయితే అసలు గ్రీనరీయే లేదు.
మ్యాక్స్ చాలా వరకు. ఇక్కడ చూడండి ఇలాగ ఎంటర్ అయ్యాము లేదా బార్డర్ ఎంటర్ అయినా కొంచెం ముందుకు వచ్చేసరికి మొత్తం పచ్చగా అయితే స్టార్ట్ అయింది పచ్చదనం. ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము కార్లో అలా డ్రైవ్ చేసుకుంటూ 100 కిలోమీటర్లు వస్తే జీరస్ట్ అని చెప్పి కొంచెం పెద్ద టౌన్ ఇది. అంటే ఈ బార్డర్ దగ్గర బార్డర్ క్రాస్ అయ్యాక వచ్చిన కొంచెం పెద్ద టౌన్ అనమాట. సో ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది చూసారు కదా, షెల్ అని చెప్పేసి. ఇక్కడ మనం ప్రతి పెట్రోల్ పంప్లో సిమ్ కార్డులు కూడా కొనుక్కోవచ్చు. సో సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాం. కంగారు పడకండి, ఈ నెంబర్ ఎలాగో నేను వాడిని తీసేస్తాను. సో ఎంటీ అని చెప్పేసి సిమ్ కార్డు తీసుకున్నాం. సిమ్ కార్డు వచ్చేసి 20 RAND. ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీని RAND అంటారు. సో RM. తర్వాత డేటా అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. మేము ఇప్పుడే తీసుకున్నాము. ఇలా రిసిప్ట్లో ఇచ్చారనమాట ఎయిర్ టైము. తర్వాత ఈ పెట్రోల్ పంప్ లోపల సూపర్ మార్కెట్లో ఉంది. అక్కడికి వెళ్తే సో ఇలా ఎయిర్ టైం కావాలి, డేటా కావాలి, బండిల్ కావాలంటే సో వాళ్ళు ఇలా రిసిప్ట్లో ప్రింట్ చేసి ఇచ్చారు. దీని మీద స్కానర్ ఉంటుంది, మనం స్కాన్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మాకు తెలియకపోతే ఇక్కడ ఒక పెట్రోల్ పంప్లో పనిచేసే ఒక బ్రదర్ ఉంటే అతన్ని హెల్ప్ అడిగాము. చేస్తా అన్నాడు. సో అసలు ఏంటి, ఎంత అయింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తాను. సిమ్ కార్డుకి అయితే మాత్రం 20 RAND తీసుకున్నారు. బోర్డర్ దగ్గర అసలు ఏమైందో క్లియర్గా చెప్తా అన్నాను కదా. అసలు ఏమైందంటే బోట్స్వానా సైడ్ అయితే మొత్తం క్లియర్గానే ఉంది. ఎగ్జిట్ స్టాంప్ వేసి పంపించేశారు బాగానే. ఇటువైపు ఎప్పుడైతే వచ్చామో అన్నది రెసిడెంట్ పర్మిట్ కాబట్టి డైరెక్ట్గా పాస్పోర్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా స్టాంప్ అయితే వేస్తారు సౌత్ ఆఫ్రికా సైడ్ అన్నకి. అయిపోయింది. నాది కూడా వీసా ఉందన్నమాట ఆల్రెడీ. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రావాలంటే ముందుగానే మనం వీసా తీసుకోవాలి. డైరెక్ట్గా వస్తే వీసా అరైవల్ ఇవ్వరు. సో నేను ఏంటంటే ఎట్లీస్ట్ అనే యాప్లో అయితే బుక్ చేసుకున్నాను నా వీసాని. ఎందుకంటే ఒకవేళ మనకి సౌత్ ఆఫ్రికా వీసా కావాలి అనుకుంటే వీసాకి ఫీ ఏం పే చేయక్కర్లేదు. VFS గ్లోబల్కి వెళ్ళాలి ఇండియాలోని. సో ఆ VFS గ్లోబల్కి డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్తే మనకి వీసా వచ్చేస్తుంది ఒక 2 వీక్స్ లోపల. సో రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, బ్యాంక్ స్టేట్మెంటు, ITR ఇంకా ఇలాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు. సో డైరెక్ట్గా వెళ్ళి మనం అప్లై చేస్తే 600 రూపీస్ 700 రూపీస్ ఉంటుంది VFS గ్లోబల్ ఫీ. వీసాకి అయితే ఏ ఫీజు లేదు సౌత్ ఆఫ్రికా వీసాకి. సో అది పే చేస్తే వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ ట్రిప్లో ఉన్నాను కాబట్టి అందుకనే డైరెక్ట్గా అట్లీస్ట్ అనే యాప్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను నా వీసాని. సో వీసా బాగానే ఒక 6-7 డేస్లో అయితే వచ్చేసింది. ఈ వీసా ప్రింట్ తీయించుకున్నాను. ఎందుకంటే కొన్ని బోర్డర్స్లో ప్రింట్ అడుగుతున్నారు. ప్రింట్ తీయించుకున్నాను. బోట్స్వానా సైడ్ స్టాంప్ వేయించేసుకొని మనం సౌత్ ఆఫ్రికా సైడ్ అయితే వెళ్ళాం. సౌత్ ఆఫ్రికా సైడ్ ఏం చేశారంటే అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేశారు. నాకన్నా ముందు ఒక 4-5 వచ్చారనమాట ఫారినర్స్. వచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట. నేను వచ్చేసరికి లేరు ఎవరును, ఓన్లీ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. సో వాళ్ళ సిస్టమ్ పనిచేయట్లేదు అని అన్నారు. ఒక 2 hours వెయిట్ చేయండి, సిస్టమ్ IT టెక్నీషియన్ వచ్చారు, అది సిస్టమ్ రిపేర్ అయ్యాక అప్పుడు మీ వీసాని అయితే చెక్ చేస్తాం, ఎందుకంటే మీది ఈ వీసా కదా అని అన్నారు. సర్లే 2 hours కదా ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ 2 hours 4 hours అయింది, 4 hours 6 hours అయింది, ఆ 6 hours 8 hours అయింది. స్టిల్ మాకైతే రిజల్యూషన్ అయితే దొరకలేదు. వాళ్ళ సిస్టమ్లు పనిచేయట్లేదంటే సిస్టమ్లు పనిచేయట్లేదని చెప్పేసి నా వీసా వ్యాలిడో కాదో చెక్ చేయకుండా పంపమని చెప్పేసి స్టాంప్ వేయలేదు. ఓ పక్క 8 గంటలు అయిపోయింది. నాతో పాటు అశోక్ అన్నేమో పాపం స్టాంప్ వేయించేసుకొని ఎంట్రీ స్టాంప్ సౌత్ ఆఫ్రికాది ఎంట్రీ స్టాంప్ వేయించుకొని వెయిట్ చేస్తున్నాడు నా కోసం. ఇంకా నాకు చాలా గిల్టీగా అనిపించింది. అన్న వెళ్ళిపోండి అన్న మీరంటే, లేదు లేదు నేను మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోతా. అక్కడ కసానే నుంచి గ్యాబ్రోన్కి దాదాపు 1000 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడి నుంచి బోర్డర్ నుంచి మళ్ళీ జోహన్నెస్బర్గ్ ఇంకొక 400-500 కిలోమీటర్స్. ఇంత దూరం అయితే కలిసి ట్రావెల్ చేస్తున్నాం. మధ్యలో నేను ఎలా వదిలేస్తాం అని చెప్పేసి అన్న అయితే నాతో పాటు వెయిట్ చేశాడు. వాళ్ళతో పాటు ఆర్గ్యూ చేయడం, డిస్కస్ చేయడం. సిస్టంలో పని చేయకుండా ల్యాండ్ బోర్డర్లో, ఇంటర్నేషనల్ బోర్డర్లో మా సిస్టంలో మా కంప్యూటర్ పని చేయట్లేదు అనడం ఏంటో. ఇప్పుడు వీసా లేదని ప్రాబ్లం ఉందనుకోండి, ఉంచేసిన ఒక అర్థం ఉంది. సిస్టమ్ పని చేయట్లేదని చెప్పి ఉంచారు. ఇంకా చూసాం, ఒక రాత్రి 9:30-10 వరకు చూసాం. ఇంకా ఎప్పటికీ తేలట్లేదు. వాళ్ళు అంటున్నారు ఇంక ఈరోజు అయ్యేలా లేదు, రేపు రండి అంటున్నారు. నేను మళ్ళీ బోట్స్వానా వెళ్ళాలంటే ఆల్రెడీ నేను ఎలా వచ్చాను చూసారు కదా. బోట్స్వానాకు కూడా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఏం లేదు. మనం ముందుగానే ఈ వీసా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఈ వీసా నాకు 10 రోజులు పట్టింది, ఇంకా రాలేదు. అది ఇప్పటికీ రాలేదు. కంట్రీ కూడా క్రాస్ అయిపోతున్నా ఇంకా వీసా రాలేదు. చూసారు కదా ఈ వీసా ఆన్ అరైవల్ ఎలా తీసుకున్నానో ఏదో రిక్వెస్ట్ చేసి. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను నాది సింగిల్ ఎంట్రీ వీసా, నేను మళ్ళీ బోట్స్వానాలోకి వెళ్ళలేను అని చెప్తే, లేదు మరి ఏం చేస్తాం మీకైతే ఎంట్రీ ఇవ్వలేము అని చెప్పేసి ఇంకా వాళ్ళు అటు వెళ్ళలేను ఇటు రాలేను.
ఇటు సౌత్ ఆఫ్రికా సైడ్ ఎంట్రీ లేదు, అటు బోట్స్వానా సైడ్ మళ్ళీ ఎంట్రీ కూడా లేదు. ఇంకా అలా వెయిట్ చేసి ఏం చేయాలో తెలియక ఇంకా దాదాపు రాత్రి 10:30-11 అయిపోతుంది. ఇంకా అన్న ఏమన్నారంటే సరే వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఒక ఆఫీసర్ని అయితే బయటికి తీసుకొచ్చి చేతిలో $100 పెట్టేశారు నన్ను అడగకుండానే. అన్న జోబు నుంచి తీసి $100 పెట్టి ఏమైనా ఉద్యోగం చూడంటే అతను లోపలికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి అవ్వదు, సిస్టమ్ పని చేయకుండా మేము మాత్రం ఏం చేస్తాం అన్నారు. ఇంటర్నేషనల్ బోర్డర్లో సిస్టమ్లు పని చేయకపోవడం అంటే నాకు అర్థం కాలేదు. ఇంకొక ల్యాండ్ బోర్డర్ కూడా ఉంది బోట్స్వానా నుంచి, ఆ ల్యాండ్ బోర్డర్లో కూడా ఇదే పరిస్థితి అంట, ఎయిర్పోర్ట్స్లో కూడా ఇదే పరిస్థితి అంట. ఇంకా ఎంతమంది సఫర్ అవుతున్నారో నాకు మరి తెలీదు ఈ సిస్టమ్ ఇష్యూ వల్ల. సో ఇంకేం చేసామంటే తిరిగి మళ్ళీ బోట్స్వానా సైడ్ వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, ఇమిగ్రేషన్ ఆఫీసర్ నెంబర్ ఇచ్చాడు, రేపు ఒకవేళ వస్తే వచ్చే ముందు కాల్ చేయండి, సిస్టమ్ పని చేస్తే అప్పుడు రండి అని. అది మీ సేవో తెలియదు, ఇంటర్నేషనల్ బోర్డర్ తెలియదు, అలా ఉంది. సో అటువైపు బోట్స్వానా సైడ్ వెళ్ళి వాళ్ళకి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ టైంకి ఏమో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా చిరాగ్గా ఉంది. నా వల్ల అయితే అన్న ఉండిపోయాడు. నాకు చాలా రిగ్రెట్గా ఫీల్ అనిపించింది. ఇంకా బోట్స్వానా సైడ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అంతే, మీకు వీసా ఆన్ అరైవల్ లేదు, ఇది లేదు అది లేదని గేర్ చేస్తున్నారు. సో నా ఆల్రెడీ ఇంకా ఎంట్రీ కూడా అవ్వలేదు. ఒక 10 నిమిషాల్లో ఇటువైపు సౌత్ ఆఫ్రికా సైడ్ వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు లేదు ఇంకా మరి నీకు వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ లేదు కదా, కావాలంటే మళ్ళీ పే చెయ్యు, నీకు మళ్ళీ ఆ వీసా ఇస్తాను, ట్రాన్సిట్ వీసా టైప్ అన్నారు. ఇంక చేసేది ఏముందని మళ్ళీ పేమెంట్ చేద్దామని కార్డు పెడుతుంటే, ఎందుకంటే చెప్పాను కదా బోట్స్వానా వాళ్ళు ఓన్లీ కార్డు పేమెంటే యాక్సెప్ట్ చేస్తారు, క్యాష్ యాక్సెప్ట్ చేయరు. సో కార్డు పేమెంట్ చేద్దాం అనుకుంటేనేమో నా కార్డులోనేమో మనీ లేదనమాట. సో మనీ యాడ్ చేసుకుందాం అనుకున్నాను ఫోన్పే నుంచి. యాడ్ చేసుకుందాం అనుకుంటేనే ఏంటంటే సర్వర్ డౌను. మళ్ళీ అన్న ఏంటంటే మనీ పర్లేదని చెప్పి అన్న కార్డుతోనే పేమెంట్ చేశారు. సో దాదాపు మళ్ళీ $2,000 పే చేసి వీసా తీసుకొని మళ్ళీ నేను ఎక్కడైతే ఆ గ్యాబ్రోనీ క్యాపిటల్ సిటీలో తెలుగు వాళ్ళతో స్టే చేశాను కదా, మళ్ళీ ఆ అన్నకు ఫోన్ చేస్తే అన్న పర్లేదు ఇంటికి వచ్చాయంటే వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి, అశోక్ అన్నేమో వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరం కలిసి బయలుదేరాం అనమాట. బయలుదేరితే మళ్ళీ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకున్నాం బోట్స్వానా సైడ్. ఎగ్జిట్ బాగానే అయిపోతుంది, ఎంట్రీ అవ్వట్లే. మళ్ళీ సౌత్ ఆఫ్రికా సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 4-5 గంటలు అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. సిస్టమ్ పని చేయకపోతే అప్పుడు ఒక లేడీ ఆఫీసర్ వచ్చి అసలు ఏంటి సిచ్యువేషన్, నిన్నటి నుంచి చూస్తున్నాను ఈ అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడు, మీరేమో అరుస్తున్నారు, ఏమో అసలు సిచ్యువేషన్ ఏమైందంటే ఆవిడకి మొత్తం చెప్తే సరే అని చెప్పి ఒక రిజిస్టర్ బుక్లో ఉంది, బుక్ తీసుకొని నా డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఆవిడ ఎంట్రీ స్టాంప్ వేయించింది. ఊరా బాబు ఈ ఎంట్రీ స్టాంప్ ఏదో నిన్న ఇలా డీటెయిల్స్ తీసుకుని వేస్తే అయిపోయేది కదా, ఇప్పుడు వరకు ఎందుకు వెయిట్ చేయించారని చెప్పి నాకైతే ఒళ్ళు మండింది వాళ్ళ మీద, అసలు ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళ మీద. అంత పెద్ద దేశము, తర్వాత ఇంటర్నేషనల్ బోర్డర్ ఇది, పోనీ ఇదేమన్నా అల్లటప్ప బోర్డరా, ఇన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బోర్డు జరుగుతూ ఉంటాయి, ఇంత పెద్ద బోర్డర్లోనేమో తొక్కలో సిస్టమ్ పని చేయట్లేదని ఉంచారని చెప్పి చాలా కోపం వచ్చింది. ఇంకా సమ్ టైమ్స్ ఏం చేయలేం, దాదాపు 24 గంటల పైన అయితే ఈ బోర్డర్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకి మనం జోహానస్బర్గ్ అయితే రీచ్ అయ్యాం. అసలు చెప్పాను కదా స్టోరీ అంతా, చాలా హెక్టిక్గా అనిపించింది, చాలా చిరాగ్గా అనిపించింది. కరెక్ట్గా లాస్ట్ కంట్రీకి రీచ్ అయిపోతున్నాం అనే టైంకి అసలు ఏంట్రా బాబు ఇన్ని ఆటంకాలు, అసలు అడుగడుగున ఆటంకాలే అనుకున్నా. లాస్ట్ టైం యాక్చువల్గా మొజాంబిక్ కంట్రీలో ఈ బార్డర్లో ఫేస్ చేశాను ఇలాంటి సిచ్యువేషను, ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో. సో సక్సెస్ఫుల్గా ఇంకా ఏదో ఒకటి చేసి ఎంటర్ అయితే అయిపోయాం. జోహానస్బర్గ్ లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, కొంచెం సేఫ్ కూడా కాదని విన్నాను ఈ జోహానస్బర్గ్. చాలామంది నన్ను వార్న్ చేశారు అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు అని. సో కొంచెం టెన్షన్గా అయితే ఉన్నాను వీడియోస్ చేయడానికి. ఎక్స్ప్లోర్ చేయడానికి పర్లేదు, వీడియోస్ చేయడానికి ఏంటంటే చేతిలో కెమెరా ఉంటుంది. సో మనం ఈజీగా కొంచెం నోట్ అవుతాం జనాలకి, ఎవరైనా రాబ్ చేయాలనుకున్నా, ఎవరైనా ఏమైనా దొంగలించాలనుకున్నా. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫస్ట్ 1-2 డేస్ ఇక్కడ లోకల్ ఫ్యామిలీతో అయితే స్టే అయితే సెట్ అయింది. వీడియోస్ అయితే అలా చూస్తూనే ఉండండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఒక లోకల్ ఫ్యామిలీతో అయితే స్టే చేస్తున్నాను. వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏంటంటే ఇండియన్స్, బట్ వాళ్ళు వలస ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంకా సెటిల్ అయిపోయారు. బార్న్ అండ్ బాటప్ మొత్తం ఇక్కడే అనమాట. సో మనం ఒక లోకల్ ఇండియన్ సౌత్ ఆఫ్రికన్ ఫ్యామిలీతో అయితే స్టే చేస్తున్నాం. సో వాళ్ళకు ఒక రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ, ఇండియన్ క్యూజిన్ అనమాట. సో ఆ రెస్టారెంట్ ఇదే చూసారు కదా, కాస్మిక్ కర్రీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫరెంట్ ఇండియన్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. దట్టు మనకి వీళ్ళు ఎలా పరిచయం అంటే, మనం ఆ బోట్స్వానా కంట్రీలో అశోక్ అని చెప్పేసి ఒక బ్రదర్ని అయితే కలిసాం కదా కసానేలో. సో ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడికి ఆ అన్నతో కలిసి వచ్చాం కదా, సో అన్న పరిచయం చేశారు మనకి.
చూసారా మొత్తం ఇక్కడ ఏం దొరుకుతాయి అన్నీ రాశారు. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా ఇక్కడ మనకి ఒక లోకల్ ఫ్యామిలీతో అయితే స్టే దొరికింది అని చెప్పేసి. సో మీకు పరిచయం చేస్తాను వాళ్ళని. హలో. Hello, how are you? So what's your name? My name is Anthony. Anthony. Yes. సో చూడడానికి సేమ్ ఇండియన్ లాగే ఉన్నారు కదా, సౌత్ ఇండియన్ లాగా. సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ అయితే మన సౌత్ ఇండియా నుంచి, తమిళనాడు నుంచి. బట్ ఇక్కడే మొత్తం పుట్టడం పెరగడం మొత్తం ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి డర్బన్ అనే సిటీ ఉంటుంది. సో అక్కడ ఉండేవాళ్ళు అనమాట. బట్ సో వెన్ డిడ్ యూ స్టార్టెడ్ దిస్ రెస్టారెంట్? 2009. 2009. So the basically idea of this restaurant is to serve Indian food? Indian food, yeah. Yeah, okay. But the thing like so who cook Indian food here? My wife. Your wife? But our food is classified as South African Indian food. But the wife also can do many other dishes. Where did she learn the Indian food? This is basic knowledge. Okay. That she liked cooking, baking and stuff like that. Nice. And that's how she, after leaving corporate. Okay. So today I mean I gonna try some local dish Yes, suggested by you. Yeah, like the bani chow is a famous dish in South Africa. People like bani chow. So today you'll have an experience Yes. of the bani chow. సో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఆ బన్నీ చావ్ అయితే రెడీగా ఉంది. సో వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఇదే వాళ్ళ రెస్టారెంట్. చూడండి ఆంటీ గారికి బేకింగ్ ఇవన్నీ కూడా ఇష్టం. నేను చెప్పాను కదా, సో వాళ్ళ వైఫ్ అని చెప్పేసి ఆవిడే. ఇదిగోండి మన ఐటెం అయితే రెడీగా ఉంది. చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంత పెద్ద బ్రెడ్ మొత్తం గ్రేవీలో వేసి, ఇటువైపు ఏమో సలాడ్, మధ్యలోనేమో మనకి వెజిటేబుల్ కర్రీతో కావాలంటే వెజిటేబుల్తో తినొచ్చు, చికెన్తో తినొచ్చు, బీఫ్తో తినొచ్చు. నేనైతే మేక మాంసంతో చెప్పాను. పైన ఒక పొటాటో కూడా పెట్టారు. చూడడానికి అయితే భలే కలర్ఫుల్గా ఉంది. మనం ఫస్ట్ టైం అయితే వచ్చిన ఫస్ట్ రోజే లోకల్ డిష్ అయితే ట్రై చేస్తున్నాం. అండ్ హలో, హౌ ఆర్ యూ? Thanks, Anil. Thanks for suggesting Bunny Chow. That's our local food. So by the way, your name? Shabina. Shipina. Shabina. షబీనా. ఈ సౌత్ ఆఫ్రికన్ డిష్ని అయితే ట్రై చేయబోతున్నాం. మొత్తం ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి నాకు పావ్ బాజీ గుర్తు వస్తుంది. మన దగ్గర స్నాక్ ఉంటుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ముందు గ్రేవీలో ఉంచుకొని కొంచెం బండ తిందాం. బాగుంది, జ్యూసీగా. ఈ బండకి అన్నం పెట్టగానే లోపల ఉన్న గ్రేవీ అంతా కారిపోతుంది కిందకి. చూపిస్తే చూడండి మొత్తం ఇలా కిందకి వచ్చేస్తుంది. ఆనకట్ట తెంచేసాను నేను. డిప్ చేసుకొని తిందాం. నేనేదో ఆంటీ గారు నార్మల్గా చేస్తాను అనుకున్నాను, కానీ స్పైసీ గట్టిగా నట్టించారు. ఇండియన్స్ అంటే స్పైసీ ఎక్కువ తింటాం అనుకుంటారు కదా, సో దానికి తగ్గట్టుగానే స్పైసీలా ఉంది. బాగుంది బన్నీ చావ్. ఇదంతా ఫినిష్ చేసి మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. వచ్చిన ఫస్ట్ డేనే ఇప్పుడే అయితే హెయిర్ కట్ చేయించుకున్నాను. అసలు ఎలా ఉందో మీరే చెప్పాలి. సో లాస్ట్ ఫ్యూ వీడియోస్లో అయితే చాలామంది హెయిర్ కట్ చేయించుకోబరో, చూడడానికి సరిగా లేదు, వీడియోలో బాగా కనబడట్లేదు అని అన్నారు. సో హెయిర్ కట్ చేయించుకున్నా, ఎలా ఉందో మీరే చెప్పాలి. దట్టు ఇది ఒక సెలూన్, ఇది ఇండియన్ వాళ్ళదే, మొత్తం ఢిల్లీ వాళ్ళదనమాట. ఇక్కడ సిటీ దగ్గరలోనే ఉంది, జోహానస్బర్గ్ సిటీ లోపలే. నాతో పాటు నేను ఒకరితో స్టే చేస్తున్నాను కదా, సౌత్ ఆఫ్రికన్ లోకల్ ఫ్యామిలీ వాళ్ళు, అతను తర్వాత అశోక్ అన్న అని చెప్పేసి మనకి కసానేలో పరిచయం అయ్యారు కదా. మేము ముగ్గురం అయితే వచ్చాం ఈ సెలూన్కి. ఇదిగోండి ఇదే ఆ సెలూను, విక్టోరియా సెలూన్ అంట. ఇక్కడ లేడీస్ కూడా హెయిర్ కట్ చేస్తారంట. ఇది యాక్చువల్గా ఇది ఒక బ్యూటీ సెలూను. సో ఇప్పుడే హెయిర్ కట్ అయితే చేయించుకున్నా, ఎలా ఉందో మీరే చెప్పాలి. చూస్తున్నారు కదా. ఓకే 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 సీ. సో బ్రదర్ వాళ్ళు అయితే ఇదిగోండి మొత్తం. యూ లుక్ లైక్ ఎ హీరో. యూ లుక్ లైక్ ఎ హీరో. హౌ వాజ్ ద మసాజ్?
మనం ఇప్పుడు జోబర్గ్లోనే ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్కి అయితే వచ్చాం. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా బాగుందో. ద ఎంపోరియం అని చెప్పేసి ఇది ఒక రెస్టారెంట్, తర్వాత కెసినో, బారు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో చాలా బాగుంది చూడడానికి మొత్తం లైటింగ్స్తో. నాతో పాటు అక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా. సో మనకి బోట్స్వానాలో పరిచయం అయ్యారు కదా అశోక్ భయ్య. సో ఆ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట వాళ్ళిద్దరు. వాళ్ళతో కలిసి అయితే ఈ ప్లేస్కి వచ్చాను. చూడండి లోపల ఎలా ఉందో. ఎంపరర్స్ ప్యాలెస్ అంటారు ఈ ప్లేస్ని. చాలా బాగుంది చూడడానికి. నేను బయట నుంచి చూసి ఏదో చిన్నది అనుకున్నాను కానీ చాలా బాగుంది అసలు. పైన రూఫ్ కూడా చూడండి. సడన్గా చూసి ఆకాశం అనుకున్నా, ఎంత బాగుందో. ఇక్కడేమో ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, టేస్ట్ ఆఫ్ ముంబై అని చెప్పేసి. అదిరిపోయింది అసలు. సో ఇప్పుడు వీళ్ళతో కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చాను. చూడడానికి చాలా క్లాస్ రెస్టారెంట్లా ఉంది. యాంబియన్స్ చూడండి అదిరిపోయింది. Your favorite? my favorite got finished. ఈరోజు నా ఫేక్ బర్త్డే అనమాట. మనం బార్బిక్యూ నేషన్కి వెళ్తే ఎలా బర్త్డే చేసుకుంటామో ఇక్కడ అలాగా ఫేక్ బర్త్డే. Thank you so much. ఆ రెస్టారెంట్లో ఇప్పుడే డిన్నర్ చేసి అలా బయటకు వస్తే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూకి చూడండి బట్టలు వేయలేదు. వెనకాతలు మాత్రం కోట్ కప్పుకున్నాడు, ముందున బట్టలు లేవు. ఏంటో చూడండి, చెప్పాను కదా చెక్కర్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనం లోపల వెళ్ళి బస్ టికెట్లు ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏమైనా కావాలంటే అన్నీ కొనుక్కోవచ్చు కూడా. ఇంకా చాలా రకాల షాప్స్, తర్వాత చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇటువైపు కూడా. చూడడానికి అయితే కొంచెం డ్రైవ్ ఇన్లా ఉంది, కాకపోతే పెద్ద పెద్ద షాప్స్ అన్నీ ఉన్నాయి. మనం ప్రజెంట్ చెక్కర్స్ అని చెప్పి ఒక పెద్ద సూపర్ మార్కెట్ లోపల అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దది ఉందో. సో మనకి డీమార్ట్లో ఎలాగో ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి కదా. సో ఇలా చెక్కర్స్ కూడా చాలా పెద్దదన్నమాట. దట్టు ఇక్కడ మ్యాక్స్ యూజ్ చేసే సిమ్ కార్డ్స్ వచ్చేసి వోడాకాము, తర్వాత ఎంటీఎన్ అని చెప్పేసి ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో ఇక్కడ బోర్డర్ నుంచి ఇక్కడికి వచ్చిన వీడియోలో మీకు చూపించాను కదా, ఎంటీఎన్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఈ సిమ్ కార్డ్స్ కూడా మనం పెట్రోల్ బంకుల్లో కొనుక్కోవచ్చు. డైరెక్ట్గా పెట్రోల్ బంకుల్లో అమ్ముతూ ఉంటారు చాలా వరకు పెట్రోల్ పంప్స్లో. ఇంకోటి టెలికామ్ అని కూడా ఉంది. ఇటువైపు చూసుకుంటే ఈ చివరన మీకు మనీ మార్కెట్ అని కనిపిస్తుంది కదా. ఇలాగ ఈ చెక్కర్స్ అనే కాదు, ఇంకా నార్మల్గా సూపర్ మార్కెట్స్లో ఇలా అయితే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో ఏంటంటే మనం డిఫరెంట్ సిటీకి బస్ టికెట్లు కానీ, ఫ్లైట్ టికెట్లు కానీ, సో టికెట్లు అన్నీ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కార్డ్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. నేనైతే ఇప్పుడే ఒక బస్ టికెట్ అయితే తీసుకున్నాను కేప్ టౌన్కి.
అశోక్ అన్న అయితే ఇప్పుడే కొంచెం కరెన్సీ అయితే విత్డ్రా చేశారు. ఇవి నా డబ్బులు కాదు, అందుకనే నేను ఇంకా చూపించలేదు మీకు. ఇంకానా నేనైతే ఇంకా సేపటి తర్వాత అయితే వెళ్ళి ఆ కరెన్సీ ఎక్స్చేంజ్లో డాలర్స్ మార్చుకొని అప్పుడైతే మీకు చూపిస్తాను ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ ఎలా ఉంటుంది ఏంటో. నాకు తెలిసి 100 rands అంటే ఒక 500 రూపాయలు అనుకోండి మన డబ్బుల్లో, ఎందుకంటే వీళ్ళ కరెన్సీయే బెటర్గా ఉంది మన కరెన్సీ కన్నా. ఈ కేప్ టౌన్కి బస్ టికెట్ అయితే తీసుకున్నాను. నా జర్నీ అయితే రేపు ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ ఆ సౌత్ ఆఫ్రికన్ ఫ్యామిలీ ఆ రెస్టారెంట్ చూపించాను కదా, కాస్మిక్ కర్రీస్ అని, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి లైట్గా లంచ్ చేసేసి ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాలి. అశోక్ అన్న ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో కలవడానికి వెళ్తున్నారంట. సో అన్నతో పాటు నన్ను కూడా రమ్మన్నారు. సో అన్నతో పాటు మళ్ళీ వెళ్ళి ఇంకొక దగ్గర కూడా లంచ్ ఉంది. 2 లంచ్లు అనమాట ఈరోజు. మనం రాగానే కొంచెం స్నాక్స్ పెట్టారు, సమోసా తర్వాత పకోడీ టైప్లో. తర్వాత అయితే ఆ ఆంటీ గారే వెళ్ళి పన్నీరు తర్వాత ఇంకొక ఆలు కూర్మా టైప్లోని తర్వాత దాల్ 3 కర్రీలు తర్వాత నాన్స్ అవి తయారు చేసుకుని అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైట్గా తినేసి ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇప్పుడే తిన్నాం, ఇంకొకసారి తినగలనో లేదో కూడా తెలియదు. కాకపోతే ఈ మీటింగ్ ఏంటంటే వాళ్ళ ఎప్పుడో 10 years బ్యాక్ కలిసిన ఓల్డ్ ఫ్రెండ్ అయితే కలవడానికి వెళ్తున్నారంట. యాక్చువల్గా అన్న వాళ్ళ ఫ్రెండ్ సడన్గా రమ్మన్నారనమాట. అందుకనే సడన్ ప్లాన్ వల్ల రెండోసారి లంచ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎప్పుడో 10 years తర్వాత మీట్ అవుతున్నాం అని చెప్పేసి కలిసి కూర్చొని తిందాం అంటే ఇంకా వెళ్తున్నాం. మరి నేను యాక్చువల్గా రాను అన్న, మీరు వెళ్ళండి అన్న. లేదు నువ్వు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, అలా చూసినట్టు ఉంటుంది కదా, రా అని చెప్పేసి తీసుకెళ్ళారు నన్ను. ఇంకెక్కడికి వచ్చాక మళ్ళీ అటు చూసి ఇటు చూసి ఇంకా టేబుల్ మొత్తం నిండిపోయాయి ఐటమ్స్ అన్ని. నేను ఇంకొక తన ఫ్రెండ్ అయితే మనం ఇక్కడ కలిసాం. సో హలో బ్రదర్, హౌ ఆర్ యూ? సో బై ద వే యువర్ నేమ్? Name Rashid. Rashid. So you are doing business in South Africa? For here, Okay. like an internet cafe. Oh, this one? Everything, printing, Okay. networking. That one is also yours? Yeah. Okay. Here what we will get here? We do internet Okay. services and photocopies, scan, Okay. printing, and bulk printing and everything. Oh, Panel like a flexi, printing, yeah, everything flexi and all. Okay. Everything Like there. nice. Stamps and everything. What Okay. you want to in a printing job, we can do everything. Okay. Here in Fortsburg. Yeah. సో కరెక్ట్గా ఇక్కడ చాలా వరకు అయితే మొత్తం పాకిస్తానీ, బంగ్లాదేశ్ తర్వాత ఏషియన్ అనొచ్చు, టిపికల్ ఏషియన్ స్ట్రీట్లా ఉంది. సో మొత్తం రెస్టారెంట్లు ఇవన్నీ ఉన్నాయి. మన బ్రదర్ని అయితే మీట్ అయ్యాం ఇక్కడ. తన షాప్ అంటే ఇది చూడొచ్చు. ఇంకా ఇంటర్నెట్ కెఫే ఇది, పక్కనేమో నార్మల్గా మనకు తెలుసు కదా జెరాక్స్ షాపు. ఓకే, స్టాంప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ షాప్ అనమాట ఇదిగోండి. సో మొత్తం మనకి జెరాక్స్లు కానీ లేదంటే చాలా కొన్ని ఎలక్ట్రానిక్స్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు, చూడొచ్చు ఇక్కడ. హలో. సో ఇది బ్రదర్ షాప్ అనమాట. టిపికల్ ఏషియన్ స్ట్రీట్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్ట్రీట్ అంతా. ఇప్పుడే ఇక్కడ లంచ్ అయితే చేసాము. సో బ్రదర్ అయితే ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లారు. ఫుడ్ అయితే సేమ్ మనకి ఆంధ్ర ఫుడ్, కేరళ, తమిళనాడు, మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంతా ఫుడ్ అంతా దొరికింది. పొట్ట పేలిపోయేలా తిన్నాం అసలు. జోనస్బర్గ్ ఎక్కువైతే ఎక్స్ప్లోర్ చేయలేదు, అంత సేఫ్ కూడా కాదు. సో నా ఫేవరెట్ సిటీకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. సో ఈరోజు ఈవినింగే నాకు కేప్ టౌన్ బస్సు ఉంది. కేప్ టౌన్ వెళ్ళి అద్భుతంగా అయితే మీకు చూపిస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.